జనసేన పార్టీ 2014లో మాదిరిగా 2024లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కూటమిగా బరిలోకి దిగింది. 2014లో జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని రాజోలు సీటు మాత్రమే గెలిచింది. ఆ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ఓడిపోవడం సంచలనమైంది. ఈసారి ఎన్నికల్లో ఏపీలో అధికార పీఠంపై కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని దింపడమే లక్ష్యంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే ఓట్ల శాతంతో పాటు జనసేనకు మంచి సీట్లు పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదే విషయంపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ మామయ్య ఎంచుకున్న ప్రజాసేవ మంచి నిర్ణయం. ఆయన పిఠాపురంలో బాగా కష్టపడ్డారు. ఆయన ఆశయాలు నెరవేరుతాయి. అసెంబ్లీకి కూడా వెళ్తాడు. నా ఫుల్ సపోర్ట్ ఆయనకే అంటున్నారట అల్లు అర్జున్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనపై వైసీపీ తరపున వంగగీత బరిలోకి నిలిచారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని చెబుతున్నారు అందరూ.